మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. ఈ న్యూస్ ఐడియా వచ్చింది. టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతుల మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారా హిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గేజర్ కూడా ఉందండి, చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా. అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 minute. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లిని అడుగుద్దామని. అది వస్తే మనం తెస్తాం. ఏమండి, ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య, రెంట్ ఎక్కువ చెప్పొద్దు. 4,000 చెప్పి 3,000కి ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య, నీది అసలే జాలిగుండా. 4,000కి ఒక పైసా తక్కువైనా మనం. అంతే. అయితే చెప్పు మరి. ఏమండి, రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4లు 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము. మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చా గాజులు తీసుకెళ్ళండి. అలా చెప్పాం. గురువు గారు, మీరు ఎలా వచ్చారు? బైక్ మీద నాయన. అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. గురువు గారు ఏదైనా ఇచ్చేసి అన్నారే. వచ్చేస్తా. భలే ఇల్లు పట్టేశాం కదూ. వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంటిదానా బండి తాళమా? అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో అయ్యో నా 5,000. అయ్యి బాబోయ్, నేను వెళ్తాను, నువ్వు అలాగే కొట్టుకో. మనం ఒలింపిక్స్కి వెళ్ళిన గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గొంతులోకి వెళ్ళు, నేను ఈ గొంతులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్తాం. అలాగే వెళ్దాం.